వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి అండి. అదేంటనుకుంటున్నారా, మనం ఇలా బీరకాయని పీల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ పారేస్తుంటారండి. సో ఈ బీరకాయ పీల్ చేసినప్పుడు పారేసే ఈ పొట్టుతో టేస్టీ అండ్ ఫైబర్ రిచ్ మనకి రెసిపీ చేసుకోవాలంటే బెస్ట్ రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి అండి. ఈజీగా మనం ఇందులో ఉండే పోషకాలు ఫైబర్ అన్నీ కూడా యూస్ చేసుకునేకి ఇలా వేస్ట్ టు హెల్తీ ఫుడ్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో నేను మార్నింగ్ బీరకాయ కర్రీ చేసినానండి, అప్పుడు అలా చెక్కు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ ఈవినింగ్ ఈ చట్నీకి ప్రిపేర్ చేసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటోస్ అండ్ బీరకాయ తొక్కు, ఈ సింపుల్ 4 ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ముందుగా మనం ఒక బాండీ తీసుకొని అందులో పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ ముక్కలు, ఇంకా ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు, ఈ 4 కూడా వేసి మనం కొద్దిగా ఆయిల్ని అయితే ఇక్కడ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మూత మూసి కుక్ చేసుకున్నామంటే, ఇక్కడ ఒక విషయం అండి, సిమ్లో అంటే లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకుంటే ఈ టొమాటోలో నెక్స్ట్ బీరకాయలో ఉండే వాటర్తోనే మనకి ఈ చట్నీకి కావాల్సిన అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. ఇక్కడ ఏమాత్రం మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా అవసరం అనుకుంటే ఆయిలే ఇంకొకసారి మధ్యలో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మూత క్లోజ్ చేసినాం కదా, ఆ ఆవిరి నెక్స్ట్ టొమాటోల వాటర్తో ఇలా మనకి కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఇక్కడ కావలిస్తే చెప్పాను కదా, కొద్దిగా ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోండి, వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లి, ఇంకా మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇవి 2 కూడా మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ పాటు మనము మూత క్లోజ్ చేసి పెట్టుకుందామండి. అప్పుడప్పుడు మనం మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకోకున్నట్లు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి ఇలా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారనిద్దామండి. సో చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసి, మనం ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ వేసుకున్నాం కదా, మనం లాస్ట్లో స్పైస్ అంటే టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. సో ఇక్కడ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, ఇవన్నీ కూడా మనం ఇష్టమండి. ఇంకా కొంతమంది ఉద్దిబ్యాలు, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకొని మనం పోపు పెట్టుకొని ఈ చట్నీ అయితే గిన మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా అండ్ మంచి ఫైబర్తో కూడిన బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.